నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని షేక్ మందక అంటే ఎవరికైనా తెలిసి ఉంటుంది అనమాట. జహరా ప్రాంతంలో తైమా ఏదైతే ఉందో ఆ యొక్క తైమాకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది. చాలా సంవత్సరాలుగా మనం చూసుకుంటే కానీ అక్కడ ఉన్న లోపాలను గుర్తించే అధికారులు అలాగే వాటిని సమస్యలను పరిష్కరించాలని చూస్తూ ఉన్నారు. తాజాగా తైమాలోని ఒక ప్రాంతాన్ని అయితే ఖాళీ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని తూర్పు తైమాలోని ప్రభుత్వ గృహాల లబ్ధిదారులు సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ వారికి తెలియజేసింది. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ సాహెల్ యాప్ ద్వారా 509 ప్లాట్ల యజమానులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. అలాగే వారి యొక్క లీజు ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి అథారిటీ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. తమ యొక్క ఇళ్లను అమ్ముకున్న వారి చట్టంగా కూడా పిలువబడే గృహ సంక్షేమ చట్టంలోని ఆర్టికల్ 29 BS ను రద్దు చేసిన డిగ్రీ చట్టం నెంబర్ 83/2025 అమలులో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ హౌస్ వెల్ఫేర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్టికల్ ను జూలై 2025లో రద్దు చేసి కువైట్ ఆల్ యూమ్లో అధికారిక గెజెట్లో ప్రచురించారన్నమాట. ప్రస్తుతం ఎవరైతే తైమా ప్రాంతంలో 509 ఇళ్లు తూర్పు భాగాన ఉన్నాయన్నమాట, వాటిని వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి కువైట్ అధికారులు అయితే వాళ్ళకు నోటీసులు జారీ చేశారు. అలాగే ఇంతకు ముందు మనం చూసుకుంటే 2017-18లో కూడా ఇలాగే వాళ్ళను ఖాళీ చేయించాలని చెప్పేసి అక్కడికి పోలీసులు అధికారులు అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళైతే తిరగబడ్డారన్నమాట. పోలీసుల మీద కూడా అయితే వాళ్ళు రాళ్ళు రువ్వారన్నమాట. ప్రస్తుతం 509 ఇళ్లను ఖాళీ చేయమంటూ ఉన్నారు. మరి తైమాలో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.